అనంతపురం జిల్లా కుందుర్పి మండలం పరిధిలోని అల్లాపురం గ్రామానికి కుందుర్పి గ్రామాల మధ్యలో నర్సంపల్లి గ్రామంలో పురాతన శివాలయం వెలిసింది. ఈ క్రమంలోనే అతి పురాతన శివాలయంలో లభించింది. ఈ ఆలయంలో గుప్త నిధులు దాగి ఉన్నాయని పలువురు స్వార్థపరులు అక్రమార్కుడు శివలింగంను పెకలించి తవ్వకాలు జరిపారు. ఇటీవలే మలయానూర్ గ్రామం నుంచి చివరన 5 లింగాల ఆలయంలో గుప్త నిధుల వేటగాళ్లు తవ్వకాలు జరిపిన ఘటన మరిచిపోకముందే మరొక ఘటన నర్సంపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఆలయానికి గతంలో అర్చకుడు చంద్రప్ప స్వామి వారు అన్నదమ్ములు బ్రాహ్మణులు ఇక్కడ నివాసం ఉండి నిత్య పూజలు చేసేవారు. ఆలయం పూజ పురస్కారాలకు నోచుకోక పాటుపడింది. ఈ ఆలయంను సుందరంగా నిర్మించారు. జిల్లాలోనే అనంతపురం జిల్లాలోనే కుందుర్పి మండలము ప్రాచీన ఆలయాలకు నిలువుగా మారింది. ఇక్కడ కొంతమంది స్వార్థపరులు అక్రమార్కులు గుప్త నిధులు వేటగాళ్ల ముసుగులో పవిత్రమైన దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని ధనము దాగి ఉందని చెప్పేసి దేవాలయంలో శివలింగాలను సైతం పెకిలించి తవ్వకాలు జరిపినారు. ఇది ఇటీవలే మలయనూరు గ్రామ పంచాయతీలో 5 లింగాల స్వామి దేవాలయాన్ని కూడా పెకిలించినారు. ఇది కూడా ఆలయం లోపల మరియు బయట కూడా తవ్వకాలు చేపట్టినారు. కానీ సంబంధిత అధికారులు మాత్రం ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళే కరువైపోయినారు.